హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఒక కప్పు పిండితో ఒక స్నాక్ అప్పటికప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత దీనికి ఒక జల్లెడ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దీనిలో ఒక కప్పు మైదా వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మైదా. కొంచెం ఎక్కువ రావాలని మీరు ఒక కప్పుతో చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక స్పూన్ వామ్ వేసుకున్నాను. ఇలాగా చేసి వెయ్యాలి. తర్వాత దీంట్లోనే కాచి డాల్డా ఉంటుంది కదా, డాల్డా అనేది ఒక 2-3 స్పూన్స్ డాల్డా వేడిగా కాచి కరిగే వరకు కాసిన తర్వాత మనం పిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పిండిలో వేసి దీన్ని మిక్స్ అయితే చేయాలి. మనం చూడండి, ఇలా మిక్స్ చేయాలి. మనం బాగా మిక్స్ చేయాలి. దాంట్లో మనం పిండిలో బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేయాలి. చూడండి, అలా మిక్స్ అవ్వాలి, ఇలా అవుతూ ఉండాలి. తర్వాత మనం దాన్ని చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం దాంట్లో వాటర్ వేసి చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలి. దానికి ఎంత వాటర్ కావస్తే అంత వాటర్ వేసి ఇలా చపాతీ ముద్దలాగా పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకొని మనం దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం 15 మినిట్స్ అయిన తర్వాత దీన్ని తీసుకుని వంట చేసుకుని ఇలా ఒకసారి మెదుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని చపాతీ పిండి ఎలా తీసుకుంటాం ముద్ద, అలా పిండి తీసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని మనం చపాతీ రోల్ చేస్తాం కదా, దాని మీద కానీ మనకి వీలుగా ఉన్న దాని మీద మనం రోల్ చేసుకోవాలి. చపాతీ లాగా, చపాతీ కన్నా ఇంకా పలుచగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేను రోల్ చేస్తున్నాను. నాకైతే చపాతీలు చేయడం సరిగా రాదు ఫ్రెండ్స్. చూడండి, రౌండ్గా అయితే రాలేదు కదా, ప్లీజ్ ఇగ్నోర్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం కదా, మనం దీన్ని చాకుతో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ అయితే డైమండ్ షేప్ మీకు ఏం నచ్చితే, లేకపోతే మావులతో కానీ మనం బిస్కెట్లలాగా కట్ చేసుకోవచ్చు. మీకు మీ ఇష్టం అన్నమాట. మీకు ఇందులో సాల్ట్ వేయడం అనేది మీకు కనబడలేదు ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసాము, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసాము ఫ్రెండ్స్. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇలా మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. నేను డైమండ్ షేప్లో కట్ చేద్దాము, ఎలా చేద్దామని అనుకున్నాను. ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం తీసుకున్న పిండిని అంతటినీ కూడా ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఇన్ని చేసుకోవాలి. తర్వాత మనం ఒక బాణీ తీసుకుని, చూసారా, తర్వాత మనం ఒక స్టవ్ మీద ఒక బాణీ తీసుకుని మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని అది మరిగిన తర్వాత మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, మరిగిందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. చూసారా, మరిగింది కదా, అది ఫ్రై అవుతుంది. చక్కగా పొంగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అది చిప్స్ అనేవి. చూడండి, తర్వాత మనము ఏవైతే చేసుకున్నామో వాటిని అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత వీటిని మీడియం సిమ్ ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి మాడిపోతాయి. చూడండి, ఇప్పుడు వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నాకు ఈరోజు అయితే కొంచెం కోల్డ్ చేసింది ఫ్రెండ్స్, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇలాగా అయినాయి కదా, తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో. వీటిని ఇలా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. నేనైతే తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాచ్ మాట ఇది. ఇలా మొత్తం అయితే మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎలా వచ్చినాయో అయితే నాకైతే చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.